కేఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యార్థులకు భోజనం వడ్డించడమే కాకుండా వారితో కలిసి పంక్తి భోజనం చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు కళాశాల విద్యార్థులందరూ మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుని ఆహారం తిని ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు. అనంతరం ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాల ఆవరణంలో సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకం ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం సమయంలో ఎంతో మందికి ఆకలి తీర్చిన దేవత డొక్కా సీతమ్మ అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పొగిడారు. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. గడిచిన గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్ను చూశామని, నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేద ప్రజలకు ఆకలి అనేదే తెలియకుండా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం అని తెలిపారు. ఆళ్లగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో 6 నెలల్లో కొత్త రూములు కట్టించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో తాగడానికి మంచినీటి సౌకర్యం లేదని కాలేజీ యాజమాన్యం అడగగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలకు కొత్త వాటర్ ప్లాంట్ ను కట్టిస్తామని హామీ ఇచ్చారు. By the principal sir, please put hand yours together. Big claps, big claps. Hearty welcome, madam. మేడం కాదు నేర్పిస్తా సాయంత్రం అవుతుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం. కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు, స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. మొన్న 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుగు తినే ఆంధ్రప్రదేశ్ను చూసినాం. మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ను చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు మూసిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము, మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్ గా ఈ రోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా, అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట. చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన
చరిత్ర మళ్ళీ ఈ రోజు తెలుసుకుంటే బాధ్యత ఈ రోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్ లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్, లేకపోతే ఎక్విప్మెంట్స్, ఫ్యాన్లు, బెంచ్లు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోవడానికి అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీల్లేదు. అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్ గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు, వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు, వాళ్ళ స్కూల్స్ లో విషయంలో కావచ్చు, తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమంకి రావడము నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆలగడ్డలో ఇది ప్రభుత్వం నిర్వహించే 3వ జాబ్ మేళా. దాదాపుగా మనం 200 మందికి పైనే ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇప్పించినాము. కొంతమంది జాయిన్ అయినారు, కొంతమంది జాయిన్ కాలేదు. కానీ మనమైతే 200 మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పటి వరకు పైగానే ఇప్పించడం జరిగింది. ఇది కాకుండా మరి ఏదైతే సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా ఇంకా ఉన్నాయి. సో ఈ ఆలగడ్డలో చదువు దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి సామాన్య వ్యక్తి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్జాగా బతికేటట్టుగా కూడా ఆలగడ్డలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా ప్రజల ప్రభుత్వం లాగా పేరు తెచ్చుకొని అన్ని సౌకర్యాలు కూడా ఈ రోజు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా యువత, చదువుకున్న పిల్లలు గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కాదు కదా, చదువుకున్న పిల్లలని ఎంత హీనంగా చూసినారో గత ప్రభుత్వం మనం అందరం కూడా చూసినాం. కానీ ఈ రోజు కాలర్ ఎగరేసుకొని దర్జాగా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యక్తి అయినా సరే మేము బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం ద్వారా మనం రాష్ట్రంలో ఉండగలుగుతున్నాము. పరిశ్రమలు వస్తున్నాయి, మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని మేమే ముందుకొచ్చి మేము పరిశ్రమలు పెడతామని చెప్పి ఈ రోజు యువత తయారవుతున్నారంటే ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎన్నికలకి ముందు 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాము. మాట మీద నిలబడి దాని తగినట్టుగానే మళ్ళీ వచ్చే ఎన్నికల లోపల 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి తీరుతానని మరొకసారి చెప్తూ ఈ రోజు యువతకందరూ కూడా వచ్చే ఆపర్చునిటీస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.